You fear that government will arrest you or saying that at most you will settle in jail for 3 months. See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? Who's stopping them? చంద్రబాబు నాయుడు చేసేసారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అప్పును తేవడంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. అది అన్నిటికన్నా గ్రీవెస్ట్ సిప్ చంద్రబాబు నాయుడు చేస్తారు. ఎందుకనంటే ఈ అప్పును తేవడంలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తా ఉన్నాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న 436 గనులపై ఏపీఎండిసికి సంస్థను తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very clearly Constitution 293(1) clearly says, subject to the provisions of this article, the executive power of a state extends to borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time to be fixed by the legislature of such state by law, and to the giving of guarantees within such limits, if any, as may be so fixed. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూసివ్ అథారిటీ ఉంటుంది.